హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, పొద్దున్నే ఇంకా హడావిడిగా వంట చేసేస్తున్నాననమాట. అంటే తొందరగా వంట కంప్లీట్ చేసేయడానికి. ఎందుకు అనేది ఏంటంటే, యాక్చువల్‌గా లోతెగడికి ఒంట్లో బాలేదనమాట. హెల్త్ బాలేదు. సో, న్యూ ఇయర్‌కి చెప్పాను కదా! సో, ఇది దానికంటే ముందు వ్లాగ్ అనమాట. బట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. న్యూ ఇయర్‌ది లేట్ అయిపోతదని చెప్పేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఆ రోజు ఏంటంటే హాస్పిటల్‌కి తీసుకెళ్దాం కదా అని చెప్పేసి ఇంకా తేజ్ గాడిని స్కూల్‌కి పంపించేసాననమాట. ఇంకా లోహితని పంపియలేదు. ఎందుకు ముందు రోజు వచ్చినది టాబ్లెట్ ఏసాను తగ్గుతుందేమో సరే చూద్దాం తెల్లారేసరికి తగ్గకపోతే తీసుకెళ్దాం కదా అనేసి. ఇంక తగ్గలేదు. మళ్ళీ టెంపరేచర్ పెరిగిపోతుందని చెప్పేసి ఇంకా స్కూల్ మానిపించేసాను. తేజ్ గాడైతే వెళ్ళిపోయాడు. సో, అందుకే ఇంకా ఫస్ట్ తేజ్ గాడి కోసం లంచ్ ప్రిపేర్ చేసేసి వెళ్తూ లంచ్ ఇచ్చేసేసి అంటే డైలీ ఇచ్చేదానికంటే కొంచెం ముందుగానే లంచ్ ఇచ్చేసి హాస్పిటల్‌కి దీన్ని అటు నుంచి అటు హాస్పిటల్‌కి తీసుకెళ్దాం కదా అనేది ప్లాన్ అనమాట. అందుకే ఇంకా 10:30 లోపు అట్లాగా అయిపోయేలాగా ఇంకా ఫటాఫట్ చేసేసుకుంటున్నాను. ఒక పక్కన రైస్ పెట్టేసి కడిగేసి పెట్టేసాను. ఇంకో పక్కన కర్రీ కూడా వండేసి ఇంకా రెడీ అయిపోతే లంచ్ బాక్స్ రెడీ చేసేసుకొని పట్టుకుని వెళ్ళిపోవడమే. అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్‌గా చేసేసాననమాట ఇంకా రోజు. వాడి మట్టికి చేసి పెట్టేసాను. రైస్ పెట్టేసి ఇంకా రైస్ అయిపోయిన తర్వాత బాక్స్ సర్దేసుకున్నాననమాట. మళ్ళీ మాకు కావాలంటే వచ్చాక పెట్టుకుందామనే అనేసి. ఎందుకంటే కొంచెం పొద్దున్నే కాబట్టి లేట్ అయిందంటే చల్లారిపోతది. అందులోనూ లోహితకి ఇంక ఇడ్లీ పెడదాం కదా మధ్యాహ్నం నుంచి అనేసి పెట్టేసాను. ఇంకా ఈ పాతవి ఉంటాయి కదా బుక్స్ హాస్పిటల్‌వి ఉంటాయి కదా! సో, ఆ బుక్స్ వెతుక్కుంటున్నా అనమాట. ఇద్దరికీ ఒకటే దగ్గరికి తీసుకెళ్తే ఎప్పుడైనా పిల్లలకి చిల్డ్రన్ హాస్పిటల్ అనమాట. సో, ఆ బుక్ దాని పేరు మీద ఉన్నది వెతికి తీసుకున్నాను అనమాట ఉండింది. ఇంకా అన్నీ సర్దుకుని లంచ్ బాక్స్ కూడా సర్ది పెట్టేసుకున్నాననమాట. యాక్చువల్‌గా కఫ్, కోల్డ్ ఉండిందనమాట. తర్వాత నుంచి ఇంకా టెంపరేచర్ పెరిగిపోతూ వచ్చేసింది ఇంకా. అందుకే తీసుకెళ్తున్నాను. అసలే వింటర్ సీజన్‌లో ఏంటో ఒక్కసారి కోల్డ్ వచ్చిందంటే అది కోల్డ్ తగ్గుతూ నెక్స్ట్ కఫ్‌కొచ్చేయడం. కఫ్ నుంచి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇంక ఫీవర్ వచ్చేయడం అట్లా అయిపోతుంది కదా! అందుకే అలాగొచ్చేసింది. దగ్గైతే చాలా హెవీగా ఉండింది అసలు ఇద్దరికీ కూడా. ఇప్పటికి కంట్రోల్ అవుతూ వచ్చిందనమాట. ఇంక ఇక్కడ లంచ్ బాక్స్ అయిపోయింది. ఇంకా లంచ్ బాక్స్ సర్దేస్తున్నాను అనమాట. ఇంక లోహిత నాకు హెల్ప్ చేస్తుంది. వాళ్ళ అన్నయ్య బ్యాగ్ తీసుకురావే బాక్స్ పెట్టేసుకుందాం అంటే తీసుకొచ్చిందనమాట. ఇంక ఇక్కడ చెప్పాను కదండీ ఇన్ఫెక్షన్ అనేసి. అదేమంటే ఫీవర్ మరీ ఎక్కువ కాదు గానీ ఆ కోల్డ్ వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు ఉండేసరికి లోహితకి అందులోనూ చెవుల్లో వ్యాక్స్ ప్రాబ్లమ్ ఒకటనమాట. ఇప్పటికొచ్చి ఎప్పుడు తీపిచ్చుకోలేదు. తేజ్ గడికైనా ఒక 2, 3 సార్లు డీవాక్స్ డ్రాప్స్ ఏసాను చెవులో. ఆ వ్యాక్స్ కరిగిపోయి వచ్చేస్తది గానీ లోహిత దానికి ఎప్పుడు చేయలేదనమాట. సో, దానివల్ల ఫీవర్ తగ్గిన ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ చెవి నొప్పి స్టార్ట్ అయిందనమాట. ఈ చలిగాలికిను. దానికోసం మళ్ళీ ఈఎన్‌టీ హాస్పిటల్‌కి తీసుకెళ్లాల్సొచ్చింది. అది వేరే విషయం. ఇది ఇంకా ఇది తర్వాత అనమాట. ఈ ఫీవర్ అన్నది తగ్గిన తర్వాత అనమాట. ఆ రోజైతే నిజంగా అప్పుడు ఇంకా ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఆ రోజు ఎగ్జామ్ రాసొచ్చి ఇంకొకటే ఏడుపు. వేరే డ్రాప్స్ ఏసినా గానీ తగ్గట్లేదని చెప్పేసన్నదని ఇంకా తీసుకెళ్ళాననమాట. చూస్తే ఆయన చెప్పారు. అదే 1 వీక్ బ్యాక్ ఇలా ఫీవర్ అది ఉంది అని చెప్తే సో, ఆ ఇన్ఫెక్షన్ ముక్కులోంచి చెవిలోకొచ్చి ఆ వ్యాక్స్ ఉండడం వల్ల చెవి నొప్పి ఎక్కువైపోయిందనేసి. ఇదిగోండి ఇంకక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట హాస్పిటల్‌కి వచ్చిన తర్వాత. యాక్చువల్‌గా చిల్డ్రన్ హాస్పిటల్ అయితే చాలా జనం ఉంటారు అసలు. అస్సలు ఖాళీ ఉండదనమాట. అక్కడ నిజంగా దేవుడి దయ వల్ల రోజు ఖాళీగా ఉండింది. ప్లస్ ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోయిందనమాట. ఇంకా మేము ఇంటికొచ్చేసరికి 12 అయ్యిందనమాట. ఇంకా మెడిసిన్ అన్నీ తీసుకున్నాను. సో, ఫీవర్ ఎక్కువ లేదు గానీ కఫ్, కోల్డ్ వల్ల ఉందని చెప్పేసి యాంటీబయాటిక్స్ అండ్ మెయిన్‌గా కోల్డ్, కఫ్‌కి మాత్రం సిరప్, టాబ్లెట్స్ ఇచ్చారనమాట. తగ్గిపోతుంది బాగానే. ఇంకా ఆ ఒక్కరోజు మాత్రం కొంచెం ఫీవర్ అది ఏమన్నా ఉంటుంది కాబట్టి ఏమన్నా టాబ్లెట్స్ ఏసినా, కొంచెం ఏమన్నా తిన్నా గానీ దగ్గు ఉండడం వల్ల కొంచెం వామిటింగ్ లాగా చేసేసుకునేదనమాట. అది. ఇంకా వాటితో పాటు ఏంటంటే ఆయన చిల్డ్రన్ డాక్టర్ కదా! సో, ఇదొచ్చేసి సిరప్ ఏంటంటే చిన్న పిల్లలకి ఈ ఏజ్ పిల్లలకి ఏంటంటే కడుపులో పాములు గాని అదే నులి పురుగులు అంటారు కదా! పాములంటే పాములు కాదులేండి అలా అంటుంటారు. సో, అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయన్నమాట. సో, అవి ఒక 3, 4 మంత్స్‌కైనా
ఆ బాటిల్ మొత్తం ఏసేయాలని ఇచ్చారనమాట. పిల్లలు ఇద్దరని చెప్పి తెలుసు ఆయనకి. సో, అందుకే ఇద్దరికి అని చెప్పి రాస్తున్నా అని చెప్పి ఇచ్చారు. సో, ఇంకా అవి తెచ్చుకున్నాను. అలాగే అదేంటది నెబ్యులైజర్‌కి ఒకటి మెడిసిన్ కూడా ఇచ్చారనమాట. సో, అవన్నీ సర్ది పెట్టేసాను. ఇంకా ఏమేమి ఎయ్యాలో అన్నీ లంచ్ తర్వాత ఏసేసాననమాట. ఇంక ఇదేంటంటే లెహెంగా మీద బ్లౌజు అంటే కస్టమర్‌ది వేరే వాళ్ళది 2 లెహెంగా బ్లౌజెస్ అనమాట. 2 కుట్టించుకున్నారు. శారీని లెహెంగాస్ కింద కన్వర్ట్ చేపించుకున్నారనమాట. చిన్న పిల్లలది ఒక 10 ఇయర్స్ బేబీకి అనమాట. సో, ఆ బ్లౌజ్ ఏంటంటే ఇలా పెప్లం బ్లౌజ్ చూపిస్తాను మీకు డీటెయిల్‌గా. అదేంటంటే ఆ రోజు నెక్స్ట్ డే ఇచ్చేయాలి. సో, స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంచెం హెమ్మింగ్ వర్క్స్ ఉంది లెహెంగాకి అని చెప్పేసి ఇంక ఈ బ్లౌజ్ ఏంటంటే పెప్లం బ్లౌజ్ అన్నా కదా ఫ్రిల్స్ పెడతాను కదా. సో, ఆ ఫ్రిల్స్ అనేవి నీట్‌గా ఉండడం కోసం ఇలా ఐరన్ చేసుకోవాలన్నమాట. ఐరన్ చేసేస్తున్నాను. సో, చాలా నీట్‌గా బావుంటుంది. ఐరన్ చేసామంటే చాలు ఇంకా అది అసలు మళ్ళీ మనం వాష్ చేసినా గానీ ఇంకా అవి ఫ్రిల్స్ అనేవి లెగవు, ఉబ్బెత్తుగా అన్నట్టు లెగవు. సో, ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట. ఇంకొక శారీ ఇది గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్‌లో శారీ. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ ఇచ్చాడనమాట. సో, ఈ శారీనైతే ఇలా డిజైన్ చేశాను. ఈ బ్లౌజ్‌ని అంటే పళ్ళు అదే బోర్డర్ ఉంటది కదా! పెద్ద పెద్ద బోర్డర్స్ వస్తున్నాయి కదా! ఇప్పుడు అన్నీ ట్రెండ్. ఆ బోర్డర్‌ని ఇలాగ ఫ్రిల్స్ వేశాను ఈ శారీకి. ఈ పర్టిక్యులర్ శారీ ఏంటంటే ఈ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది. గ్రీన్ వచ్చిందనమాట. దానికి అందుకనే అలా ఫ్రంట్ అట్లా ఇచ్చాను. సో, 2 కూడా నీట్‌గా ఐరన్ చేసేసాను. ఐరన్ చేసిన తర్వాత చక్కగా ఉంటది. ఫినిషింగ్ అది నీట్‌గా ఉన్నట్టు కనిపిస్తుంది కదా! సో, ఇప్పుడు ఈ ఫెస్టివల్ కోసం అని చెప్పి కస్టమర్ పాపకి 2 లెహెంగాస్ అయితే స్టిచ్చింగ్ చేపించుకున్నారనమాట. సో, పండగ వచ్చేస్తుంది కదా! సో, పండగ పనులు అలాగే కొత్త బట్టలు చాలా హడావుడి ఉంటుంది పెద్ద పండగ అంటే. సో, అలాగా అండ్ నేను ఇప్పుడు ఏం డిజైన్ చేశాను అనేది చూపిస్తాను మీకు సింపుల్‌గా. ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయిందండి. లెహెంగాస్ అనమాట. అంటే వాళ్ళు శారీని తీసుకుని లెహెంగా కింద స్టిచ్చింగ్ చేపించుకున్నారు. సో, ఇదొక శారీ అనమాట. లెహెంగా శారీ అంతా ఈ కలర్ అనమాట. ఈ మెరూన్ మీద బుటీస్ ఉంటాయి. ఇంకా బ్లౌజ్కి వచ్చేసి ఈ గ్రీన్ ప్లెయిన్ గ్రీన్ ఇచ్చాడనమాట. సో, నేను ఏం చేశానంటే ఇంకా బ్లౌజ్ పీస్నే అదే శారీలో ఇచ్చిన బ్లౌజ్ పీస్ని బ్లౌజ్ కింద స్టిచ్ చేసేసి ఈ మోడల్ అడిగారు. పెప్లం బ్లౌజ్ అనమాట. సో, ఫ్రిల్స్ ఇట్లా పెట్టేశాను. ఇప్పుడు మీకు ఐరన్ చేశాను కదా, ఫ్రిల్స్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఐరన్ చేశాను అనమాట. సో, ఐరన్ చేశా కాబట్టి ఇట్లా చక్కగా అణిగినట్టు ఉన్నాయి. లేదంటే ఉబ్బెత్తుకి ఇట్లా లెగుస్తాయి అనమాట. ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాలి. సో, వన్స్ ఒక్కసారి ఐరన్ చేసామంటే చాలు. ఇది మనం వాష్ చేసినా కానీ ఈ మడతలు అనేవి అట్లాగే ఉండిపోతాయి, నీట్‌గా ఉంటాయి అనమాట. తర్వాత మళ్ళీ మనం నార్మల్‌గా బయట ఐరన్ చేపించుకుంటాం కదా. సో, సెట్ అయిపోతాయి. మళ్ళీ పైకి లేవడం అట్లా ఉండదు అనమాట. వన్స్ ఒకసారి ఇవి బాగా నలిగి ఈ మడతలు అనేది ఇవి చూసారు కదా, ఇలా వచ్చినాయి అంటే చాలు. చక్కగా అట్లనే ఉంటాయి అనమాట ఎలా అయితే ఐరన్ చేసామో. సో, అదనమాట. ఇంకా దీనికి వచ్చేసి ఏంటంటే బాహుబలి బుట్ట హ్యాండ్స్ అడిగారనమాట. సో, ఇట్లా కాంట్రాస్ట్ వచ్చేలాగా నేను లెహెంగాకి కలర్ వేసాను కదా. సో, ఈ కలర్ వచ్చేలాగా బుట్ట అంతా మొత్తం ఇది వేసేసాను. అండ్ శారీలో వచ్చిన బార్డర్ ఉంటుంది కదా. సో, ఇది ఫుల్ బార్డర్ కాదు, సగం బార్డర్ని కట్ చేసి ఇంక ఇట్లా వేసాను అనమాట. శారీకి బార్డర్ ఎట్లా వచ్చింది అది కూడా చూపిస్తాను లెహెంగాకి. అండ్ బ్లౌజ్ అయితే ఇదిగోండి, ఇదేమో బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్కి ఓన్లీ ఇది ఇట్లా నెక్ దగ్గర చూసారా ఇలా డిజైన్ చేశాను అనమాట. సో, ఇదంతా ప్లెయిన్ వచ్చింది కదా, గ్రీన్ కలర్ అంతా ప్లెయిన్ ఉండింది. సో, అందుకే నెక్కి ఇట్లాగా ఈ బార్డర్ ఏదైతే ఉందో అంచు క్లాత్ని గ్రీన్ కలర్ క్లాత్నే ఇలా ప్యాచ్ వర్క్ లాగా డిజైన్ చేసేసాను. డిజైన్ చేసి ఇది జాయిన్ చేసే దగ్గర మాత్రం చుట్టూ రెడ్ అదే మెరూన్ కలర్తో పైపింగ్ చేశాను అనమాట. అండ్ ఈ పైన వచ్చేసి ఏంటంటే ప్లెయిన్గా లేకుండా ఈ కుందన్స్వి ఇవి అంటించేసాను. ఇదిగోండి ఇట్లా, అది కూడా గ్రీన్ అనమాట. సో, ఇప్పుడైతే లుక్ బాగుంది కదా, చాలా నీట్ ఫినిషింగ్తో బాగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇది బ్లౌజ్ ఒక 10 ఇయర్స్ పాపది అనమాట. ఇది వచ్చేసి లెహంగా మీదకి బ్లౌజ్. అండ్ ఈ ఈ బ్లౌజ్కి వచ్చేసి మీకు లెహంగా ఇదిగోండి మీకు దగ్గరగా ఉంది కదా, దూరంగా మళ్ళీ చూపిస్తాను మీకు. సో, ఇది లెహంగా అనమాట. కలర్ కాంబినేషన్ మంచిది, బాగుంది. అండ్ బార్డర్ అయితే ఇదిగోండి ఫుల్ ఇదంతా కూడా శారీ మనకి ఇంత బార్డర్ వచ్చింది. కడ్డీ బార్డర్స్ అంటారు కదా, సో పెద్ద బార్డర్స్. ఇప్పుడు అన్ని మళ్ళీ ఇప్పుడు ఇలా పెద్ద పెద్ద అంచులు వస్తున్నాయి కదా. సో, ఈ శారీని ఇలాగా కన్వర్ట్ చేసుకున్నాను అనమాట, కొత్త శారీసే. ఇదిగోండి ఇదంతా లెహంగా మొత్తం పొడుగు అంతా పెట్టేశాను. అండ్ ఎదిగే పిల్లలు కాబట్టి ఇలాగా ఫిల్ట్ కూడా వేసాను అనమాట. అండ్ ఫ్రంట్ పార్ట్లో ఇలాగా టాజల్స్ లాగా స్టిచ్ చేశాను ఇట్లా ఫ్రంట్కి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బెల్ట్ ఉంది చూసారా, నడుం బెల్ట్ ఉంది కదా. సో, ఇదేంటంటే బొందులాగా పట్టుకునేలా కాకుండా ఏంటంటే సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కుచ్చుల్లాగా పెట్టాను. సో ఇదేంటంటే ఇక్కడ ఇంకా యాక్చువల్గా బటన్ కుట్టాలి నేను. అది ఏమంటారు మనకి నార్మల్ రెడీమేడ్ ప్యాంట్స్కి కానీ మిడ్డీస్కి కానీ బటన్స్ ఉంటాయి కదా. సో, అట్లాంటిది ఇది ఒకటి ఇక్కడ ఇప్పుడు స్టిచ్ చేయాలి, ఇంకా అవ్వలేదు. ఇది ఒక్కటి ఉండింది అనమాట ఇదిని. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా. సో, ఈ క్లోజ్డ్ పార్ట్కి ఇక్కడ నేను నార్మల్గా అయితే హుక్సులు తాళ్ళు పెట్టేస్తాను అనమాట. నార్మల్గా జిప్ అయినా వేసుకోవచ్చు, నేనైతే హుక్సులు తాళ్ళు పెట్టేస్తాను. సో, అదొకటి ఈ పన్ను ఉందన్నమాట.
సో ఇవేంటంటే మనకి ఎంత లూజ్ నడుము దగ్గర ఎంత లూజ్ కావాలో అంత పట్టుకుని పెట్టేలాగా ఉండడం కోసం ఇవి స్టిచ్ చేస్తారనమాట. సో ఇవి మనకి బ్యాక్ సైడ్కి వస్తాయి, నడుముకి ఇట్లా కట్టుకున్నాక బ్యాక్ సైడ్కి వస్తాయి. అండ్ ఇది వచ్చేసి మనకి ఇదిగోండి చూపిస్తాను మీకు, ఇట్లా ఉంటుంది అనమాట. సో ఈ పార్ట్లో మనకి ఇది ఇలాగా లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ ఇది వచ్చేసి మనకి లోపల బక్రం పీస్ వేసి స్టిచ్ చేస్తాను అనమాట. సో దానివల్ల ఇది చాలా స్టిఫ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది మనకి. సేమ్ ఎక్కడ కూడా మంచిగా లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది, ఎక్కడ మంచి డ్యామేజ్ లాగా అన్నట్టు కాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. స్టిచ్చింగ్ అనేది బొటిక్ స్టైల్లో ఉంటుంది అనమాట. సో ఇదిగోండి ఇది లెహంగా, దీనికి లైనింగ్ వచ్చేసి కాటన్ వేసాను. సో ఇది లైనింగ్ కాటన్ వేసాను అనమాట. ఇంకొకటి ఉంది, సో అది చూపిస్తాను మీకు. ఇంకొకటి కూడా శారీనే, ఇది కూడా కొత్త శారీనే. వాళ్ళు ఇట్లా సేమ్ ఇదే లెహంగానే ప్లస్ బ్లౌజ్ కూడా సేమ్ అదే మోడల్. చూపిస్తాను మీకు ఆ కలర్ కాంబినేషన్ కూడా. సో శారీ అంతా వచ్చేసి ఇలా గ్రే కలర్ మీద బుటీస్ ఉంటాయన్నమాట. సో ఇదేంటంటే కొంచెం ఎట్లా ఇది క్లాత్ ఏమంటారో నాకు ఐడియా లేదు కానీ కొంచెం పల్చగా మనకి ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా. సో నెట్ కాదు కానీ పల్చగా ఉండే క్లాత్ అనమాట, లైక్ ఆర్గాన్జా లాగా ఉంది కొంచెం. అండ్ దీనికి కూడా బార్డర్ అయితే ఇలా వచ్చింది అనమాట, సీ గ్రీన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది. సేమ్ దీనికి కూడా ఇలాగే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత దీనికి కూడా స్టిచ్ చేయాలన్నమాట. మనకి ఎంత లూజ్ కావాలో అంతవరకు దీన్ని ఇట్లాగా అడ్జస్ట్ చేసుకుని క్లిప్స్లా అదే పిన్స్ పిన్ పెట్టుకోవడానికి. సో సేమ్ దీనికి కూడా ఇలాగా ఫ్రంట్ టాజల్స్ పెట్టేశాను. సో ఇక్కడ ఇడ్లీ పెట్టాను లోతకి, అందుకే ఆ ఇడ్లీ కుక్కర్ సౌండ్ విజిల్ అనమాట అది. సో టాజల్స్ చిన్న పాపదే అని చెప్పేసి ఇంక ఇట్లా సింపుల్గా పెట్టాను అనమాట టాజల్స్. దీనికి బ్లౌజ్ వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ ఏంటంటే ఇదిగోండి ఈ బ్లౌజ్, ఈ కలర్ కాంబినేషన్ లెమన్ ఎల్లోలో ఇచ్చాడనమాట, చాలా డిఫరెంట్గా ఉండింది. సో ఈ లెమన్ ఎల్లోకి హ్యాండ్స్ సేమ్ మళ్ళీ బాహుబలి బుట్ట హ్యాండ్స్ ఇచ్చేసి ఈ బార్డర్ పెట్టాను, సగం బార్డర్ అనమాట ఇది కూడా. ఇంకా ఇక్కడ కూడా అంతే, ఈ ఫ్రిల్స్ వచ్చేసి ఇదే బార్డర్ని ఇలా ఫ్రిల్స్ కింద వేసేసాను అనమాట. సో వేసేసాక ఇందాక ఐరన్ చేశాక నీట్గా అనిగినట్టు చాలా నీట్గా అనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి ఈ ఎలాగో ఇదేంటి ఏమంటారు దీన్ని సెల్ఫ్ వర్క్లో ఉంది కదా, సెల్ఫ్ డిజైన్ ఉంది కాబట్టి ఈ క్లాత్ ఇక్కడ ఎల్లోలో మీకు డిజైన్ అనిపిస్తుంది కదా. సో అందుకే ఇక్కడ దీనికి ఏం అడగలేదు. సో నేను ఏంటంటే ప్లెయిన్ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ కాంట్రాస్ట్ తోటి ఇలాగ థ్రెడ్ పైపింగ్ వేసేసాను అనమాట. చూసారు కదా ఎలా ఉందో. సో రెండో అయితే మీకు తర్వాత మళ్ళీ నేను హ్యాంగర్కి పెట్టి చూపిస్తాను, అప్పుడు ఎట్లా ఉందనేది తెలుస్తుంది మీకు. ఓకేనా. సో ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట. సో రెండిట్లో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, మీకు నచ్చితే ఎలా ఉన్నాయి అనేది చిన్న కామెంట్ చేశారంటే నాకు ఓకే కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఓకే హాయిగా అనిపిస్తుంది, ఓకే బాగున్నాయా పర్వాలేదు నచ్చినాయి అనమాట అనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో మొత్తం ఎలా ఉందో ఓవరాల్గా కూడా చూపిస్తాను మీకు. ఓకే, పోయిన వ్లాగ్లో ఇంతకుముందు వ్లాగ్లో చెప్పాను కదండి, అదే లెహంగా బ్లౌజ్ కుట్టమంది లోహిత వేసుకుంటాను అన్నదనేసి ఇదిగోండి ఇవి చూసి దానికి నచ్చినాయి అనమాట. నాకు కూడా ఇలా కుట్టమ్మా వేసుకుంటాను అన్నది. నువ్వెక్కడ వేసుకుంటావు, నేను నీకు అస్సలు కుట్టనని ఏదైతే చెప్తే వేసుకుంటాను అన్నదని చెప్పి ఆ శారీ తీసి ఇచ్చింది అమ్మ అని చెప్పాను కదా. సో ఇవి అనమాట, ఇవి కస్టమర్ వేరే వాళ్ళకి కుట్టాను కదా. సో ఇవి బాగా నచ్చినాయి దానికి, గుచ్చుకోకుండా కుట్టు అన్నీ చెప్పింది అదన్నమాట. అందుకే ఇంకా శారీ తీసాను, ఇంకా స్టిచ్చింగ్ చేయాలి. ఇదిగోండి లెహంగాకి అయితే చెప్పాను కదా, ఇలాగా పెట్టిన తర్వాత ఈ పిన్ అనేది మనం నార్మల్గా సూది దారంతో కుట్టేసామంటే కనుక కుచ్చిళ్ళకి పెట్టాను కదా. సో మన నడుము లూజ్ని బట్టి ఎక్కడైతే ఫిట్టింగ్ ఉంటుందో అక్కడ అలాగా పిన్ పెట్టేసుకోవచ్చు, చక్కగా ఉంటుంది అనమాట, నీట్గా ఉంటుంది. ఇంకా ఇలా దీనికి ఏంటంటే మామూలు నాడాలు అంటే బొందులు అలాంటివి ఏం లేకుండా ఇలా బెల్ట్ తోటి అన్నట్టుగా వస్తుంది అనమాట. లెహంగా బాగుంటుంది ఫినిషింగ్. లోపల బక్రం పీస్ వేయడం వల్ల ఏంటంటే చాలా స్టిఫ్గా ఉంటుంది, నడుముకి చాలా నీట్గా ఉంటుంది. మనకి బొటిక్స్ ఫినిషింగ్ ఉంటుంది కదా, బొటిక్స్లో ఎలా స్టిచ్ చేస్తారో అలా ఉంటుంది అనమాట. సో ఇది చూసింది కాబట్టి దానికి కూడా స్టిచ్చింగ్ చేయమని అడిగింది. ఇంక చెయ్యాలి, పండగకి రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా స్టార్ట్ చేయలేదు అది. ఇంకేంటంటే ముగ్గులు బుక్ చూపించాను కదా మీకు మొన్న, ఈ పుస్తకం అనమాట. ఈ పుస్తకం ఏంటో తెలుసా, వీళ్ళ పిల్లలకి అదేంటది ప్రిస్క్రిప్షన్స్ రాస్తారే డాక్టర్, ఆ బుక్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఒక ఎక్స్ట్రా ఉండిపోయింది, అది ఒకసారి వెళ్ళినప్పుడు బుక్ తీసుకెళ్ళడం మర్చిపోయాను. సో అప్పుడు మళ్ళీ కొత్తది రాసిచ్చారు అనమాట, అది ఉండిపోయింది. అలాగో వైట్ పేజెస్ ఉంటాయి కదా అని దాన్ని ఇలా నేను ముగ్గుల పుస్తకంలో వాడేసుకుంటున్నాను అదన్నమాట. సో దెన్ ఫ్రెండ్స్, మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.